నేను దిగిన. తాడు తెలుసా? తాడు పైన అపార్ట్మెంట్ దింపుతూ వస్తే విండో దగ్గర చూశాను. విండో దగ్గరికి వచ్చేసరికి బయట లోపల ఎవరు మాట్లాడుతున్నా బయట నుంచి ఇలా చూస్తే ఒక అతను వచ్చేసి నేను 10th క్లాస్ వరకు చదివినాను, నెలకు 10,000 తీసుకుంటున్నా అన్నాడు. అప్పుడు నేనేం చేసినాడంటే నేను కూడా 10th క్లాస్ చదివాను కదా, నేను ఎందుకు పెయింట్ కొట్టాలి, లోపలికి వెళ్దాము అనుకున్నా. కానీ మళ్ళా ఒక ఏదో డౌట్ వస్తుంది కదా, అరే ఇవన్నీ మామూలుగానే మాట్లాడుతుంటారని చెప్పేసి సైలెంట్ అయిపోయినా. సరే ఇంకొంచెం కొడుతున్నా, ఇంకొద్ది కిందికి వెళ్ళింటాడు. ఆ లోపల ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను స్కూల్కే వెళ్ళలేదు, 30,000 తీసుకుంటున్నా అన్నాడు. 30,000 ఇదేదో బాగుందని చెప్పేసి డబ్బా తీసుకొని ఆ లాస్ట్కి వెళ్ళిపోయినా. అప్పుడు ఎలా ఉన్నానంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నా. అక్కడ ఉంది ఫస్ట్ వీక్ అలా ఉన్నాడు. అదే డబ్బా తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత లాస్ట్లో కూర్చుంటే కొంతమంది చెప్పారు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి చెప్పారు. అది వెస్టీజ్ కాదండి, వేరే కంపెనీ. వినండి, మళ్ళీ వెస్టీజ్ దగ్గర రాలేదు నేను, ఓకేనా? అలా నేను వెస్టీజ్ కంటే ముందు అది చేస్తూ చాలా సార్లు అది కంపెనీ రన్ చేశాను. 5 years బాగా కష్టపడ్డాను. నా వైపు వచ్చారో మీరు ఇంకా బయట ఉన్నారు. చేశాను అదర్ నెట్వర్క్ మార్కెటింగ్. అప్పుడు నాకు వచ్చిన హైయెస్ట్ చెక్ ఎంతండి? 2,000 రూపాయలు వచ్చింది. నేను 5 years కష్టపడి చేస్తే 2,000 వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే ఇలాగే స్టేజ్ పైకి తీసుకెళ్లేసి దండలు వేసేసి సాల్వర్ కప్పేసి చప్పట్లు అందరూ కొడుతున్నారు. ఎంతమంది ఉన్నారు ఆ టీంలో. నేను ఆ రోజు అనుకున్నా 2,000 రూపాయలకి ఇంత బిల్డప్. అవునా కదా? వచ్చింది 2,000 రూపాయల చెక్. వీళ్ళు ఏదేదో చేస్తున్నారని చెప్పేసి ఆ పూలన్నీ చించేసి బయటకు వెళ్ళిపోయినా. మీరు వద్దు, మీ కంపెనీ వద్దని చెప్పేసి వెళ్ళిపోయి ఎవరైనా ఇలాంటి కంపెనీలు నా దగ్గరకు వచ్చి చెప్తే కనుక సరే సార్ మీరు ఏ కంపెనీ అంటే ఫలానా కంపెనీ సార్ అంటే లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకొని డోర్ వేసి బాగా కొట్టి బయటికి దూపేసి అంత నెగిటివ్ ఇలాంటి మార్కెటింగ్ అంటే. అలా చేస్తూ చాలా మంది ఆఫీసులు పెట్టింటారు కదా, ఆఫీసులకి వెళ్ళి లోపల ఫర్నిచర్ కొట్టేసి బయటకు వేసేది, పేపర్కి వేసేది, కేసులు పెట్టేది. నన్ను చూస్తే భయపడిపోతారు. ఇలాంటి మీటింగ్ చేయాలంటే వాడు వస్తాడో చూడపో, వాడు పెయింటర్ ఎవరో ఉన్నాడు వస్తే అది కంప్లీట్ అలా నెగిటివ్ పర్సన్ నేను ఇలాంటి దాంట్లోకి. సరే అలాంటిది వెస్టీజ్ సిస్టమ్ నన్ను మార్చేస్తుంది. వెస్టీజ్ సిస్టమ్ నేను మార్చేస్తుంది. ఆ టైంలోనే మా అప్లైన్ వచ్చేసి మా ఇంటి దగ్గరికి వచ్చాడు. వచ్చేసి వలి సార్ నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏం సార్? వెస్టీజ్ అనే కంపెనీ ఉంది, ఇండియన్ కంపెనీ, నేను దీని గురించి మాట్లాడు సార్. నా గురించి తెలుసా అన్న. తెలిసే వచ్చాను సార్. మీకు నచ్చకపోతే చేయండి సార్. ఈడో రూపాయి వచ్చి కొట్టించుకుంటున్నాడు. సరే రా అని చెప్పేసి సరే వెస్టీజ్ గురించి చెప్పాడు. ఫస్ట్ ఒక ప్లాన్ చెప్పాడు. ప్లాన్ చెప్తే ఆ ప్లాన్లో నాకు అద్భుతం కనపడేది. ఏమంటే మీకు కూడా అర్థమయ్యేలా చెప్తాను. మీరందరూ 5% కదా సార్? నేను కూడా 5% సార్. మనం ఏదైతే ఈరోజు 1000 రూపాయలు ఇంటికి కొన్నాం, ఎన్ని పీవీలు వస్తాయి? 30 పీవీ వచ్చిన. నెక్స్ట్ మంత్ 30 పీవీ కనపడదా? ఉంటాయి అంటే అక్యుములేట్ చేయడానికి. మళ్ళీ 2వ నెల మళ్ళీ 1000 రూపీస్ కొన్నాం. 30 పీవీ ఈ 30 పీవీ ఎన్ని కనపడతాయి? ఇలా ఆ కంపెనీలో మనం ఏదైతే 60 పీవీ చేసినామో నెక్స్ట్ మంత్ 0 అయిపోతుంది. మనం కష్టపడి 16% వచ్చామనుకోండి, నెక్స్ట్ మంత్ మనకు 16% కనపడుతుంది ఇక్కడ ఎస్ఆర్లో. కానీ అక్కడ 5% కనపడుతుంది. కానీ నాకు నచ్చింది ఏమిటో వెస్టీజ్లో, అరే 16% అలాగే పెట్టాడు కదా అంటే వెస్టీజ్ కంపెనీ లీడర్ల శ్రమను దోచుకోదు. జాయిన్ అయిన తర్వాత నాకు డౌట్లు ఎక్కువ కదా. సార్ ప్రోడక్ట్ గురించి చెప్పండి అన్న. పేస్ట్ తీసుకొచ్చాడు, క్యాల్సియం చెప్పాడు. 2 ఆగండి అని. ఏమని సార్ ప్లాన్ బాగుంది, మీ మెటీరియల్లో దొబ్బేసింది సార్. అదేంటి అంత మాట తెలియదు. లేకపోతే ఏం సార్ 750 రూపాయలు పెట్టి నేను క్యాల్సియం తెస్తా అంటే నువ్వు 200కి ఎలా ఇస్తావు? అదొకటి ఒకటి వచ్చింది. సరే 150 రూపాయలు పెట్టి బయట పేస్ట్ తెచ్చేవాడిని, నువ్వు 60 రూపాయలకి ఎలా ఇస్తావు అంటే క్వాలిటీ లేదు, వాడిని తల దిక్కపోయింది, వాడు ఇట్లా వస్తాడో అట్లా. ఇలాంటి నాలాంటి వాళ్ళు తగ్గుతారు మీకు కూడా. అలా వస్తాడు ఇలా వస్తాడు ఆయన తల దిక్కపోయింది. సార్ నువ్వు పని చేస్తాడు, ఏమేమి ఫస్ట్ నువ్వు వాడేసేయండి, బిజినెస్ చేయద్దు, నువ్వు ఫస్ట్ నువ్వు వాడేసేయండి. సరే నేను వాడుతున్నా, నీకు నాకు ఛాలెంజ్ ఏమంటే నాకు మైగ్రేన్ ఉంది, నా భార్యకు సయాటికా ఉంది,
మా బాబుకి ఆస్తమా ఉంది, 3కి ఇచ్చేసి నేను డబ్బులు ఎంతైనా కడతాను. సరే తీసుకుని నేను వాడుతున్నా. ఒక 20 డేస్ అయిందండి. సార్ ఇక్కడ ట్రైనింగ్ మీకు జరుగుతుంది, కరెక్ట్గా వినండి, మీరు ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుతుందంటే ఆ తర్వాత నాకే ఫోన్ చేస్తారు, సార్ ఇది బాగా ఇంపార్టెంట్, నాకు ఉపయోగపడింది సార్. అప్పుడు ఏమైందంటే నేను వాడితే కళ్ళ నుంచి నీళ్ళు, ముక్కుల నుంచి నీళ్ళు భారీగా వచ్చేసినాయి. భయపడిపోయినా. వాడు వద్దంటే నాకు ఇచ్చాడు, వాడు చెప్తే లేదని మళ్ళీ ఫోన్ చేసిన. ఏమైందంటే నువ్వు తొందరగా మా ఇంటికి రా. ఏమైంది? కళ్ళలో నీళ్ళు వస్తున్నా, ముక్కుల్లో నీళ్ళు వస్తుంది, చచ్చిపోతే ఎవరు నీకు బాధ రా అని చెప్పిన. ఆయన భయపడిపోయి వాళ్ళు అప్లైని తీసుకొని వచ్చాడు. ఏమి అప్పటికి జంటు బొమ్మ సీసా అయిపోయింది, రిబ్బన్ కట్టుకుండా, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎలా ఉంటుంది కోపము? భయపడిపోయినాడు. ఆయన వచ్చేసి కూర్చోబెట్టేసి ఆ లీడరు 2 మాటలు మాట్లాడాడు. ఆ 2 మాటలు, ఆ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే వెస్టీజ్లో ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. వెస్టీజ్లో ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఎలాంటి మోటివేషన్ అవసరం లేదు. మీరే బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పంటారా? వెస్టీజ్ లో ఉన్న టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ కాదు. వెస్టీజ్ లో ఉన్న టాబ్లెట్స్ నేనేమన్నా తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేయండి అన్న. కోపం ఉంటుంది కదా, వస్తూ ఉంటుంది కదా. వినండి సార్, సెకండ్ మాట అన్నాడు. అవును చెప్పండి సార్ అన్న. నీకు ఏలుకు గాయమైంది, నొప్పి ఇక్కడే ఉంటుందా, చెయ్యి అంతా వస్తుందా? దీని గొంతు నొప్పి లేదు, నొప్పి. సరే, గాయమైంది, ఇక్కడి వరకు నొప్పి వస్తుంది కదా. వెస్టేజ్లోనే నొప్పిని మానపదు, మా వెస్టేజ్ ఎలా కాదు, గాయమే మానిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, నీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో, ప్రాబ్లం ఎక్కడో ఒక చోట స్ట్రగుల్ అయి ఉంటుంది బాడీలో, ఏదో ఒక గాయం ఉంటుంది. దానివల్ల నీకు ఇంత ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లంను కాదు చూడాల్సిందే, గాయంనే మానిపేస్తాయి వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఎస్ కదా, నేను సూది వేయించుకుంటున్నా, సాయంత్రానికి వస్తే తగ్గిపోతుంది, రేపు మళ్ళీ నొప్పి వస్తుంది కదా. అంటే ఇది కాకుండా గాయం. సరే చూద్దాం, మరి కళ్ళ నుంచి నీళ్ళు ఏంటి, ముక్కుల నుంచి నీళ్ళు ఏంటి, దీనికి సమాధానం చెప్పుకోవాలి. సరే, పెయింటింగ్ కొట్టినప్పుడు కెమికల్ అంతా లోపలికి పోయింది కదా, అది ఈరోజు బయటకు వచ్చేస్తుంది అంతే కదా. చాలా మంది ఏం చేస్తారంటే, అరే ఏమమ్మా నువ్వు ట్యాబ్లెట్లు ఇచ్చినావు, నాకు ఇంకా నొప్పులు ఎక్కువైపోయినాయి. ఏమైంది మేడం? నువ్వు చెప్తే మానేస్తా. ఎవరి కోసం మానేస్తారు? మీకోసమే. అది అప్లైన్ నువ్వు కాకుండా ఇంకోటి తీసుకుంటుంది. అవునా కదా? తెలుసుకోవాలంటే తెలుసుకొని, అరే దీనికి ఏంటి పరిష్కారం అక్క అని అడిగితే చాలు. అదే కాదు మనల్ని అడిగేది. ఇంత పెద్ద మనిషి మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడింది, నాకు నొప్పి పెరిగిందండి, నాకు వద్ద వెస్టీజ్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఒకటి, అందుకే నాలెడ్జ్ లేకుండా వెస్టీజ్ బిజినెస్ చేయలేదు. అందుకే మీటింగ్స్కి ట్రైనింగ్స్కి రమ్మని చెప్పారు కూడా. ఇది క్లియరా? ఈసారి మీ అప్లైన్ ఫోన్ చేస్తారా? నొప్పులు పెరిగినాయంటే ఏమంటారు? ప్రాబ్లం క్లియర్ అవుతుంది, కావాలంటే టాబ్లెట్ మార్చిస్తాము అనాలి. సార్ సూపర్, ఎక్సలెంట్ అండి. చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను కూడా ఏం చేసిన, అందరూ రాసుకున్న దాంట్లో మా కాంట్రాక్టర్ గుర్తుకు వచ్చాడు. వాడు ఏం చెప్పాడంటే, పెయింట్ కొట్టేటప్పుడే నాకు బీపీ తెప్పిద్దాం తొందర కూడా బీపీ ఉంది నీకు, ఫ్లాక్సాయిల్ తీసుకుని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినా. వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుకుంటుంటే చూశాను, తీసి ఇలా నిలబడ్డాను. ఏం రా వచ్చినావు అన్నాడు. అన్నా నీకు బీపీ ఉందన్నావు కదా, ఫ్లాక్సాయిల్ నేను వెస్టేజ్ జెండా తీసుకోన్నా అన్నాడు. నాకు ఎక్కడికో లేగింది. అది తీసుకున్నాడు, తీసి ఇసురు కొట్టాడు. ఇలా కొడితే ఇట్లా కింద పడిపోయింది. ఏరా నగరాలు చేస్తావు నువ్వు, స్పీడ్ వెళ్ళిపోతున్నా ఏమనుకోకండి. ఏమరా నగరాలు చేస్తున్నావు, నువ్వేదో సోపులు షాంపులు తీసుకొని అక్కడ తిరుగుతున్నావు అంట కదా, తాట తీస్తా నీకు ₹1,00,00,000 బిల్డింగ్ ఇచ్చాను, తొందరగా పెయింటింగ్ చేయన్నాడు. అని చెప్తానే ఆ బాటలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన. ఫస్ట్ కంపెనీ ఏమో అలా, ఈ కంపెనీ ఏమో ఇలా. వద్దరా దేవుడా ఏం చేసేదని చెప్పేసి కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. అటు నుంచి నేను బయలుదేరే ముందు నాకు బైక్ ఉండేది. ఫస్ట్ ఈ బైక్ తీసుకున్నా. బైక్ తీసుకొని తర్వాత మా వాళ్ళకి ఇంటికి పోతే లంచం ఇవ్వాల. పిల్లలకి లంచం అంటే తెలుసు, ఏదో ఒకటి ఇస్తేనే లోపలికి పంపిస్తారు. మా చిన్నోడు ఇంకా మొండి, అసలు బండి కాదు కానీ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత ఇచ్చి లోపలనే 2 మిక్చర్ ప్యాకెట్లు తీసుకున్నావు అని కోసం ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలో ఒకటి ఆలోచన, ఏం చేయాలా, ఎట్లా నేను పైకి రావాలా, నా పిల్లలు నాలా బ్రష్ పట్టకూడదు కదా, ఏం చేయాలని ఆలోచిస్తూ ముందుకెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళాను. వాడు వచ్చాడు, వాడు మిక్చర్ ప్యాకెట్ వేసేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆ క్యాప్ వేసేటప్పుడు 2 బ్రష్లు కనపడాయి.
అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఆగిపోయినంత. ఎందుకంటే ఈరోజు నేను నా కొడుక్కి నేను మిక్చర్ ప్యాకెట్ ఇచ్చి పంపించాను, 20 years తర్వాత వాడికి బ్రష్, ఇదే బ్రష్ ఇచ్చి పెయింట్ కొట్టమనాల్సి వస్తుందేమో అని భయపడుతుంది. ఇది ఆలోచించుకోండి. పెయింట్ కొట్టాల్సి, ఎందుకంటే బయట చూడండి, ప్లంబర్ కొడుకు ఏమవుతాడు, కార్పెంటర్ కొడుకు పెయింటర్ కొడుకు పెయింటర్ అవుతాడు కానీ కండక్టర్ కాదు. ఎస్ మారాలి అంటే ఫస్ట్ నేను మారాలి, నా కొడుకు మారాలి. నా కొడుకు మారాలంటే నేను మారాలి. వాడు కష్టం పడకూడదంటే ఆ కష్టం మొత్తం నేను ఇప్పుడే వెస్టీలో పడాలి. వాడి కష్టాన్ని మొత్తం నేను ఇక్కడ పడాలి. మీకు అందరికి పిల్లలు లేరా? ఉన్నారు కదా. పెళ్లి కానీ బ్రహ్మచారులు మీకు పిల్లలు రారా? వస్తారు కదా. వెస్టీస్ పిల్లల కోసం చేయండి, మీకోసం ఏ పని చేసుకోండి. నేను కాదన్ను. మీరు చేసే టైంలో మీకు డబ్బు రాలేదో టెన్షన్ పడదు, మీకు పిల్లలకు కోట్లు డబ్బులు వస్తాయి. ఈరోజు మీరు చేయాల్సింది ఎవరి కోసం చేస్తారు? మీకోసం అయితే వెస్టీజ్ చేయి తెలుకోండి. కానీ ఈ రోజు నేను స్టార్ట్ చేశాను, నా కొడుకులు పెద్దగా అయ్యేసరికి లక్షల్లో ఇన్కమ్ తీసుకొని కార్లో తిరగాలని చెప్పేసి మీరు మైండ్ సెట్ పెట్టుకుంటే మీకు అప్లైన్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మీకు ఓన్గా మీకు మీ మైండ్ మిమ్మల్ని ముందుకు నడుపుతుంది, ఆ డ్రీమే మిమ్మల్ని అచీవ్ చేస్తుంది. అలా కాదు, అలా కాకుండా వేరే విధంగా చేశారనుకో మీరు వెస్టీజ్ సిస్టంలో ఉండలేదు. మనకు కావాల్సింది మన పిల్లల కోసం మనం చేయాలి. అలా ముందుకు వెళ్ళిపోయినారు. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇది ఏ ఫోన్లు ఎత్తదండి, ఏం చూడద్దండి. దయచేసి ఇండియాని ఒక ఊపు మీద ట్రైనింగ్, ఇండియానే ఇది మిస్ అయినారంటే ఇంకంతే, ఏమి ఎవరికల్లా చూడద్దండి. మీరు చూడండి. సరే ఇక్కడ ఏం కనపడుతుంది? రిచ్ పీపుల్స్ ప్లాన్ ఫర్ 3 generations, ప్యూర్ పీపుల్స్ ప్లాన్ ఫర్ సాటర్డే నైట్. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఆలోచించాను, నాకు ఎవరైతే నాకు పని ఇస్తాడో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక పని చెప్పిన పోలి, ఇది ఈ ఇల్లు మొత్తం నా పెద్ద కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు, వాళ్ళు నా మనవాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉండే పెయింట్ వేయరా అనేవాడు. చూడండి, అప్పుడు ఆలోచించా, అరే నాకు పనిచ్చే మేస్త్రి మనవనికే బిల్డింగ్ కడుతున్నాడు, నేనేం చేస్తున్నా, శనివారం పేమెంట్ వస్తే పేమెంట్ తీసుకోండి మేడం, పేమెంట్ అవే బిర్యానీ రెడీ కొడు. సోమవారం అయిందా డబ్బులు వెళ్ళిపోతాయి, మంగళవారం మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఖర్చులు లేవున్నాయి, బుధవారం ఫ్రెండ్ దగ్గర అప్పు చేయాల, శుక్రవారం అప్పు చేయాల, శనివారం పేమెంట్ కోసం ఎదురు చూడాలి. నేనే కాదు, జాబ్ చేసే వాళ్ళు కూడా పరిస్థితి అంటే 1వ తారీఖు పేమెంట్ వస్తే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ నెల్లూరు డిస్టిక్లో మీరే కింగ్. అదే 10వ తారీఖు వచ్చిందనుకో ఏమైపోతాయి, డల్ అయిపోతాయి. 15వ తారీఖు వచ్చిందంటే మేడం దగ్గర పోయి డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు, 20వ తారీఖు చేసి ఎవరి దగ్గర అప్పు చేస్తారు. ఇదే లైఫ్ అంటే ఇప్పుడు ప్రజలకి. ఇదే లైఫ్ అంటే ఇప్పుడున్న వాళ్ళకి. నాకు అనిపించింది ఇది మారాలి, ఇది మారితే కానీ మన లైఫ్ మారవు. అందుకే నేను అప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నా, అరే నేను వెళ్ళిపోతే నాలాంటి ఇంకొకరిని తెచ్చుకోవడానికి ఆయన భయపడ్డాడు, అవునా పెయింటర్ని. అందుకే నేను ఆయన గురించి ఆలోచించకూడదు, నా పిల్లల గురించి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను ముందుకెళ్ళిపోయాను. ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, సార్ లైఫ్లో ఏది కూడా అంత ఈజీగా చేయలేము, ఏది కూడా మనం వెళ్ళిన వెంటనే మన చేతికి రాదు. ఎస్ఆర్నో మనం కష్టపడి దాన్ని సాధించుకుంటేనే వస్తుంది. ఎస్ఆర్నో మీరు ఈరోజు 10th క్లాస్ చదివినారు అనుకుందాం, సరే డిగ్రీ చదివిన పిల్లలకు అడగండి, వాళ్ళు 10th క్లాస్లో ఎంత ఘోరంగా అనుభవించుంటారు. ఎస్ఆర్నో డిగ్రీకి వచ్చింది, ఇంటర్లో ఎన్నిసార్లు డుంకి కొట్టినారు వాళ్ళు చెప్పండి. ఎస్ఆర్నో అది చదివితేనే డిగ్రీ వచ్చింది. ఎస్ఆర్నో అలాంటిది మీ ఇంటికి కార్ రావాలంటే ఈజీగా ఎలా వస్తుందండి? అలాగే మీ అకౌంట్కి ₹1,00,000 ఈజీగా రావాలంటే ఎలా వస్తాయి? ఎస్. అందుకే నేను ఏమంటున్నానంటే లైఫ్ ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండదు, ఆపోజిట్ గానే ఉంటుంది. మిమ్మల్ని బాధపెట్టడానికే చెప్తుంది, మీకు కష్టాలు ఇవ్వడానికే చెప్తుంది, మీకు అవమానపరచడానికే ఉంటుంది. దాన్ని ఎవరైతే ఎదురు తిరుగుతారో ఇలా స్టేజ్ పైన మీరు క్రౌడ్ అయి నిలబడతారు. మీరు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అక్క వచ్చినావా, వెస్టీలో వచ్చినావా, రాక ఇది ఒక 10,000 తీసుకొని కొనేకి అంటారు ఎవరైనా? అసలు మీరు అన్నారా చెప్పండి? మీరు జాయిన్ అయినప్పుడు మీరు చెప్పారా? మీరు ఎంత సతాయించారు మీ అప్లైన్కి? అదే రిపీట్ అయింది. అంటే ఇవన్నీ కామన్, వీటిని మనం పట్టించుకోకూడదు, మనం ముందుకు వెళ్ళిపోవాలి. మేడం స్విచ్ ఆఫ్, ఓకేనా? రైట్. అప్పుడు నేను అనుకున్నా లైఫ్ ఇలాగే ఉంటుంది, ఇక్కడే కాదు ఏ పనిలో కూడా అంతే. మీరు చీలాపురం పెట్టారనుకున్నాం,
చీరలపురం పెట్టినప్పుడు ఒక ఆవిడ వస్తుంది, వచ్చేసి భలే ఉంది కదా డిజైన్, బాగుంది కదా, ఒక 20 చీరలు తీసుకుంటుంది. లాస్ట్కి వద్దు లెక్క నేను షోరూంలో తీసుకుంటాను వెళ్ళిపోతుంది. సార్ మీరు పెట్రోల్ కోసం అంటిస్తారా? ఇప్పుడు వెస్టీలో సోప్ కొనకపోతే మీకెందుకు బాధ? వెస్టీలో పర్సనల్ బిల్ పెట్టకపోతే మీరెందుకు వదిలేస్తారు? కామన్ ఇవన్నీ. చాలా మంది చెప్తారు, అక్క నేను 20 మందికి చెప్పాను, ఎవరూ జాయిన్ కాలేదు, ఎవరూ కొనలేదు. అవునా కదా? ఇది బిజినెస్. అవునా? ఇవన్నీ కామన్. నాకు కూడా అలాగే అనిపించింది. ఇవి తీసుకున్న తర్వాత నేను అనుకున్నా, రైట్, ఇలాంటివి మనం ముందుకు వెళ్ళాలంటే చూడండి, భయం అనేది ఉండాలి, కానీ లైఫ్ గురించి భయం ఉండాలి. మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మనం లైఫ్లో ఎప్పుడు కూడా దేనికి భయపడాలి అంటే 5 years తర్వాత నా ఇంటికి ఎలాంటి చెక్కు రావాలి, 5 years తర్వాత నా ఇంటి ముందర ఎలాంటి కార్ ఉండాలి, దీనికి భయపడిన తర్వాత. అంతేగాని ఒకరు వచ్చి వెళ్ళిపోయినారే, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారే, వాళ్ళు మాట మాట్లాడారు భయపడ్డారంటే వెస్టీలో కాదు, మీరు ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు. వెస్టీలో కాదు, ఏ పనిలో కన్నా వెళ్ళండి. అంతే మొబైల్ షాప్ పెట్టాడు అనుకున్నా అబ్బాయి, ఒకతను వస్తారు, అన్ని మొబైల్స్ అన్ని చూస్తాడు. చూసిన తర్వాత, సార్ నాకు వదిలే సార్, ఈ షోరూమ్లోకి పోయి కొనుక్కుంటా, ఈ మొబైల్ అన్ని పగలు కొడతాడు. అబ్బాయి ఏమంటాడు, నువ్వు కాకపోతే ఇంకొకరు. మనం కూడా అంతే, నువ్వు జాయిన్ కాకపోతే ఇంకొకరు. సార్ నువ్వు కాకపోతే ఇంకొకరు. ఇదే బెస్ట్ సిస్టమ్. ఇదే నేను నేర్చుకున్నప్పుడు. అందుకే ఫ్యూచర్ గురించి మనం చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు, భయపడుతుందంటే దానికి మీరు నమ్మకండి. ఆ రోజు నుంచి నా గురువు ఎవరో తెలుసా? మా కాంట్రాక్టర్. ఇదేంటి సార్ ఇది ఇట్లా సూపర్ మేడం, ఇదేంటి సార్ ఇది మిమ్మల్ని అవమానించాడు. అవమానించబట్టే నేను నిలబడ్డా, లేకపోతే అక్కడే చున్న కొట్టుకుంటా ఉంటాను. సార్ అంటే ఈరోజు మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు అవమానం రావాలి. అదే ఎప్పుడు మనకు అవమానాలు ఎదురవుతాయో వస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు రాని నో ప్రాబ్లం, తలనొప్పి రాని నో ప్రాబ్లం, కానీ 90కి లక్ష రావాలంటే 90కి లక్ష రానే రావాలి. ఏమైంది మేడం? 90కి లక్ష రావాలి, 90 ముందర కారు ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు ఒక పని చేయలేదంటే, చిన్న పిల్లలు అనుకోండి, పిల్లలు చూద్దాం, ఏం రా నువ్వు హోంవర్క్ రాలేదని 2 కొడితే తీసుకొని వచ్చి ఏది నీ హోంవర్క్ అని రాసేస్తాడు. ఎసార్లు నువ్వు కొట్టకపోతే అలాగే దేవుడు మనం కొడతాడు. ఎలా? జాయినింగ్లు రాకుండా, పర్సనల్ బిల్లులు పెట్టకుండా, మీకు చెక్కు రాకుండా చేస్తాడు. అప్పుడు మీరేమనుకోవాలా, ఇది నాకు పరీక్ష అనుకోవాలంతే. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, అప్లైని ఫోన్ చేశాక ఎవరు పర్సనల్ ఫీ పెట్టాలని నీ మందు చేయలేను వదిలే ఫోన్ ఏం బెదిరిస్తారా, ఇంకోటి తెచ్చుకుంటారు. ఎసాను ఇవన్నీ చేయకూడదు. నేను కూడా అలా చేయలేదు. నిజంగా తెలిసిన నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2 months 3 months నా అప్లైన్ సపోర్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత నా అప్లైన్ అస్సలు ఎంటర్ కాలేదు. ఎందుకు? నేను నేర్చుకోవాలంతే, నేను నేర్చుకోవాలని అలా ముందుకు వెళ్ళాను. సరే ఇక్కడ చూడండి, ఇక్కడే కదా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈయన తెలుసు కదా, ఎవరండి ఈయన? ఎన్నిసార్లు ఓడిపోయాడు, లాస్ట్ ఒకే ఒక ఛాన్స్ గెలిచాడు, అది అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎస్ఆర్ మీరు కూడా అంటే మీరు డైరెక్టర్లో ఓడిపోయినారా టెన్షన్ పడద్దు, సిల్వర్లో ఓడిపోయినారా టెన్షన్ పడద్దు, గోల్డ్లో ఓడిపోయినారా టెన్షన్ పడద్దు, స్టార్లో కంపల్సరీ గెలుస్తారు. అప్పుడు మీ ఇంటి ముందు కారు వస్తుంది. ఎస్ఆర్ మీరు డైరెక్టర్లో బాగా గెలిచారా, స్టార్లో ఓడిపోతారు. చాలా మంది ఏం చేస్తారు తెలిసిన, సిల్వర్లో బాగా గెలిచారు అనుకోండి, ఎలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టి అవి ఇవన్నీ చేస్తారు కదా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి కిందికి పడిపోతుంది. కొంతమంది వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు సగం పిచ్చోళ్ళు అంటాము. ఎవరండి? సగం పిచ్చోళ్ళు. ఇలా వస్తారు, మేడం మీరు ఎవరికి? అవునా, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి మేడం, మీరు స్టార్ట్ చేసేస్తే నా టీంలోకి వచ్చాను. అవునా కదా? అది ఎంగిల్ కూడా తిన్నట్లు. ఎందుకు మనకి అట్లాంటివి? ఎవరో కడుపు కొట్టి వాళ్ళ దగ్గర గిన్నె తీసుకొని మనం తింటే బాగుంటుందా? ఇలాంటి పనులు సరిపోతాయా? ఎవరు చేతగాని వాళ్ళు చేసే పని అది. ఎస్ఆర్ మనం అలాంటి వాళ్ళు అయితే కాదు కదా. మనం ఏంటో పవర్ ఏంటో, మన కెపాసిటీ ఏంటో చూపించి మనం టీం డెవలప్ చేస్తాం. ఎస్ఆర్ ఎస్, అలాంటిది మనం చేయాలి. అంత తప్ప వేరే దారిలోకి వెళ్ళొద్దు, అది పర్మనెంట్ కాదు. రైట్, ఇలా మనం గెలుస్తాం. ఓడిపోయినా సరే ముందుకు వచ్చి గెలుస్తాం. అలాగే ఇక్కడ చూడండి, ఈయన కూడా నా ప్లాన్ కేవలం 1200 మందికి చెప్పాను. ఇది వినండి,
ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది, 1200 మందికి చూపించాడు. కానీ 900 మంది తిరస్కరించారు, 300 మంది మాత్రమే విన్నారు. చూడండి, మీరు 1200 మందికి లిస్ట్ రాసుకున్నారు. దాంట్లో మీరు ఏం చేశారు? 900 హోమ్ మీటింగ్లు చేశారు. ఆ హోమ్ మీటింగ్లో ఎంతమంది? 300 మంది మాత్రమే విన్నారు. హోమ్ మీటింగ్ విన్న తర్వాత 85 మంది మాత్రమే ఓకే చేశారు. 85 మంది జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళలో కూడా 35 మంది మాత్రమే పర్చేజ్ చేశారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయి లాస్ట్కు 11 మంది మాత్రమే విన్నారు. వాళ్ళు ఎంతమంది చేస్తే ఎంతమంది మిగిలారు? 1200 మంది చేస్తే 11 మంది విన్నారు. ఆ 11 మందితోనే ప్రపంచ కుబేరుడు అయిపోయినాడు. ఆ 11 మందితోనే ప్రపంచ కుబేరుడు. మీరు 100 చేయండి, 200 చేయండి, 300 చేయండి, 400 చేయండి, 500 హోమ్ మీటింగ్ చేయండి. దానిలో ఒక ముగ్గురు ఫిక్స్ అయినారంటే మీ ఇంటికి కారు వస్తుందా? ఎస్ ఆర్ నో? ఆ ముగ్గురు నానంటోడు ఒకడు ఉంటే అది లెక్క. అలా చేయాలి బిజినెస్. నేను అక్క 10 మందికి చెప్పాను, మా ఆయన తిడుతున్నాడు, మా ఇంట్లో అరుస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసం బతుకుతున్నావా? మన కోసం బతుకుతున్నావా? మన కోసం బతికితే పట్టించుకో. వాళ్ళ కోసం బతుకుతున్నావు. ఆమె సొట్ట పెట్టుకుంది, ఈమె చీర ఇట్లా ఇచ్చింది, వీళ్ళు కూరంటారు వీళ్ళు. సార్ వాడు నగలు చూసి ఇట్లా పైకి చూసి వాడు చూస్తే నీకేమయ్యా? నీకంటే వాడి గురించి ఆలోచిస్తున్నావు ఎక్కువ, నీ గురించి ఆలోచించు. ఎస్ ఆర్ నో? ఈ రోజు నుంచి నా గురించి, నా పిల్లల గురించి నేను ఆలోచిస్తా అని ఫిక్స్ అవ్వండి. ఎస్ ఆర్ నో? మీ పిల్లలు కావాలా? బయట ఉండేది కావాలా? మీ లైఫ్ కావాలా? బయట వాళ్ళ లైఫ్ కావాలా? మీ లైఫ్ కావాలా? చూడు, చెప్పడానికి కూడా సరే. మీ పిల్లల లైఫ్ కావాలా? బయట వాళ్ళ లైఫ్ కావాలా? పిల్లల లైఫా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రీడమ్ తీసుకు